దేవునికి స్తోత్రం. ఈరోజు కల్వరి అద్వితీయ సత్య స్వరూపుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగుజేయి దేవుడై ఉన్నాడు. కీర్తన గ్రంథం 68వ అధ్యాయము 20వ వచనం. ప్రియా కలవరి సత్యస్వరూపుడు, సర్వాధికారి, సర్వోన్నతుడైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, కలవరిగిరిలో మీ కొరకు నా కొరకు ప్రాణాలు ప్రాణంగా పెట్టిన మహిమాస్వరూపుడు, ఆయన యొక్క విలువైన అమూల్యమైన రక్తాన్ని మీ కొరకు నా కొరకు చిందించిన అద్వితీయ సత్యస్వరూపుడు, ఆ మహామహుడైన దేవదేవుని యొక్క శాశ్వతమైన కృప నిత్యం నిరంతరం మీతో ఉండాలని ప్రార్థిస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షంగా పూర్ణ రక్షణ కలుగు చేయగల దేవుడై ఉన్నాడు. మరణం తప్పించుట ప్రభువైన యెహోవా వశమే. అవును, దేవుడు మన జీవితంలో పూర్ణమైనది ఇవ్వగల దేవుడు. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కాంతి నిరర్ధకమవుతున్నది. యేసు రక్తం పాపులకు క్షమాపణ అందించు ఓటగా ఉన్నది. విశ్వాసులకు యేసు రక్తం శుద్ధీకరించు పనిముట్టుగా ఉన్నది. సేవకులకు యేసు రక్తం శత్రువును జయించు యుద్ధోపకరణముగా ఉన్నది. దేవుని బిడ్డలారా, యేసు రక్తం మనకి సంపూర్ణమైనటువంటి కార్యాభివృద్ధిని మన జీవితంలో జరిగిస్తుంది. సాతాన్ని గడగడ వణికించేది యేసునామము. యేసు రక్తము ఏకమైనవి. యేసు నామను ఉచ్చరించడం ద్వారా, యేసు రక్తంలోని ఆధిక్యతను కొనియాడు ద్వారా మనం అపవాదిని తరిమి కొట్టగలదు. యేసు రక్తమే బలమైన యుద్ధోపకరణం. యేసు రక్తమును మన మీద ఎప్పుడైతే ఉన్నదో అప్పుడే ఆ సర్వాధికారి అయిన దేవుని కృప మన మీద నిల్చున్నట్లే. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చిందించిన అమూల్యమైన రక్తం చేత నేడు మనకి జయ విజయాలు కలుగుచున్నాయి. గుండెల నిండా ధైర్యం కావాలంటే యేసు రక్తం ఎంతో అవసరం. యేసు రక్తం ఉన్నటువంటి వారి జీవితాలు సర్వ సంపూర్ణతలోకి ఉండగలుగుచున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము దేవుని వశంలోనే ఉన్నాము. తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు. పాపం చేయవాడెవడో వాడే మరణొందునని దేవుడి వాక్యం మనకు ప్రబోధిస్తుంది. కాలములో సమయంలో తండ్రి తన స్వాధీనమందు ఉంచుకుని ఉన్నాడు. ప్రియులారా, వాటిని తెలుసుకుంటా మీ పని నా పని కాదు, దేవాదేవుడి యొక్క చిత్తమే. యెహోవాను ఆశ్రయించినప్పుడు ఆయన తప్పకుండా మనకు విజయం ఇస్తున్నాడు. మన యొక్క విజయ రహస్యం ఏమిటంటే, ఎల్లప్పుడూ క్రీస్తు రక్తం కింద ఉంటే మనం సంపూర్ణ ఆరోగ్యమును, సమాధానము, సంతోషం పొందగలదు. నేను పడిపోతాననే భయము లేదు. పస్కా గొర్రెపిల్ల రక్తం వలన ఇశ్రాయేలుకు ధైర్యము, సంరక్షణ కలిగింది. నేడు దేవుని బిడ్డలారా, యేసు రక్తం వలన మీకు నాకు ధైర్యం కలుగుతుంది, సంరక్షణ కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది, కృప కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సంపూర్ణ రక్తం చేత మాత్రమే మనం సంపూర్ణమైన జీవితాన్ని జీవించగలదు. సంహార దూత వారిని సమీపించలేకపోయింది. యేసు రక్తం కింద ఎటువంటి ప్రమాదం ఉండదు. దేవుని బిడ్డలారా, యేసు రక్తం జయ జీవితంను దయచేయదు కనుక యేసు రక్తం కిందకి రాగద్దాం. ఆనాడు పస్కా రక్తం పూశారు, ఈనాడు యేసు రక్తం జయమని మనం గట్టిగా చెప్పాలి. ప్రియులారా, రక్త ప్రోక్షణ లేకుండా పాపక్షమాపణ లేదు కదా. యేసు రక్తం ద్వారానే సంపూర్ణత కలుగుతుంది. రండి, ఏకంగా కూడి ఆ కలవరి రుద్రాన్ని ఆరాధిద్దాం. కలవరి ఆ సత్యస్వరూపుడైన దేవదేవుడు మీ కొరకు నా కొరకు కార్చిన అమూల్యమైన రక్తంలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని మనం పొందుదాం. ఆ శక్తిమంతుడైన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం ద్వారా మాత్రమే మనము సంపూర్ణ విజయం పొందగలదు. ఆయన పాదంలోంచి కార్చబడినటువంటి రక్తం ద్వారా సాతాను మన కాలు కింద పెట్టి తొక్కుదాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం ద్వారా జయ విజయం మనం పొందాం. దేవుని బిడ్డలారా, యేసు రక్తం ఎక్కడ ప్రోక్షించబడిందో అక్కడ అద్భుత కార్యం జరుగుతున్నాయి. కైనా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అమూల్యమైన రక్తం చేత మనం జయం పొందాం. ఎలైనగా ఎడ్లకియు మేకల యొక్క రక్తం పాపంలో తీసివేయట అసాధ్యమని హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం తెలియపరుస్తుంది. కైనా ప్రియులారా, మన కొరకు ప్రాణాలు ప్రాణంగా పెట్టాడు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డని అందరూ చెప్తారు, కానీ అవన్నీ జరగని మాటలే. కానీ మన ప్రాణానికి ఆయన ప్రాణం అడ్డేసి మన కొరకు తన రక్తాన్ని చిందించి మనకు జయమిచ్చిన అద్వితీయ సత్యస్వరూపుడు, సర్వాధికారి, సర్వప్రియ జగత్రక్షుడు ఆయన యొక్క కృప నేడు మీతో నిలిచినగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడు, సర్వోన్నతుడైన కలవరి అద్వితీయ సత్యస్వరూపుడైన దేవా,
ఈ ఉదయకాల సమయంలో నీ పిల్లల్ని మమ్మల్ని జ్ఞాపం చేసుకుని బలపరచండి, స్థిరపరచండి. మీ ప్రసన్నత, మీ పరిపూర్ణత, మీ తేజస్సు, మీ జీవం మాకు ఇవ్వండి నాయన. ఎంతైనా నమ్మదగిన దేవుడు నీవు, నమ్ముకోదగిన గొప్ప సహాయకుడు నీవు. మా ఎడల మీ కృపాకినాలు దింపచేసి ప్రతి కుటుంబం మీద కూడా మీ కాపుదల నుంచి అందరికీ అంతర సంరక్షణ దయచేసి ఏ ఒక్కరిని దాటిపోక అందరి మీద మీ కృపను అనుగ్రహించి అందరికీ జయమిమ్మని, వీళ్ళందరికీ విజయాన్ని ఇమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 మే గాడ్ బ్లెస్ యూ.